శాస్త్రం ఇప్పుడిక కృపయే నిత్యం. ప్రధాన యాజకుడున్నాడు పరలోకంలో, ప్రధాన యాజకుడున్నాడు పరలోకంలో, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మన హృదయంలో, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మన హృదయంలో. కృత నిబంధన ధైర్యమేమో తెలుసా, కృత నిబంధన ధైర్యమేమో తెలుసా. ప్రార్థనలు వినపడతాయి, జవాబులు కనబడతాయి, ప్రార్థనలు వినపడతాయి, జవాబులు కనబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిదండి. చివరగా మన మధ్యలో ఉన్న దేవుని సేవకురాలు డోర్కా గారు వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన అయినంతరం దేవుని వాక్యాన్ని విని మనం ముగించుకుందాం. 9:30 కలే ముగించుకుందాం. మీరు ఎవరు భయపడొద్దు. ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభించండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన పరలోకమందున్న మా ప్రియ కన్న తండ్రి, అయా నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో ప్రభువా, నువ్వు చేసిన మేలును ప్రభువా కృతజ్ఞత కూడికగా పెట్టుకుని తండ్రి నిన్ను మహిమపరచడానికి, అయా మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి నాయన ఇగో తండ్రి ఈ కూడికను ప్రభువా ఏర్పరచుకున్న తండ్రి ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. దేవా ఇదిగో తండ్రి ప్రశాంతి విషయంలో మీరు చేస్తున్న మేలుకే స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో ప్రభువా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమని సెలవిచ్చి ఉన్నావు తండ్రి. అయా గర్భఫలం ప్రభువా ఇదిగో తండ్రి నాయన పురుడు సమయం వరకు తండ్రి అయా నీ సజీవమైన కృపతో తండ్రి నాయన బిడ్డను నింపి అయా నా తండ్రి నాయన సులువైన ప్రభు ఇదిగో తండ్రి నాయన మరి తండ్రి ప్రతి విషయంలో కూడా మీరు సహాయం చేసి ఆ బిడ్డ పట్ల ఎంతో మేలు చేశారయ్యా. అయ్యా అందు నిమిత్తం మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవాని కృప ద్వారా మాత్రమే ఏదైనా తండ్రి సాధ్యపడుతుందయ్యా. ఇదిగో తండ్రి నాయన ఈ కుటుంబంలో ప్రభువా నీ కృపను ప్రభువా మీరు విస్తారముగా కలిగి చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. దేవా ఈ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితుల్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి విశ్వాసమును ప్రభువా వెల్లడిపరిచి నాయన విశ్వాసంలో తండ్రి నాయన మరింతగా తండ్రి నాయన ఇదిగో ప్రభు కుటుంబాన్ని నీ కృపతో మీరు నింపి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకు వందనాలు. ఈ కూడుకు ద్వారా తండ్రి ఇదిగో తండ్రి నాయన సమస్త ప్రభు మహిమ మీరు పొందుకుని వారికి రావలసిన మేలును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకు వందనాలు తండ్రి. దేవాలయ తండ్రి నాయన ఇదిగో ప్రభు మీ సేవకులు తండ్రి నిలవబడుచుండగా మీ పక్షమున నిలవబడుచుండగా ప్రభు అయా మీ సిలువ చాటును మీ సేవకుల్ని నాయన మరుగుపరిచి అయా మీ ఆత్మ సహాయమును మీ ప్రత్యక్షతలను అనుగ్రహించి అయా మీ విశ్వాస వాక్యమును కృపావాక్యమును తండ్రి సత్యవాక్యమును తండ్రి నాయన ఇదిగో ప్రభు మీ సేవకులు చేత పట్టుకుని నాయన ప్రకటించే రీతిలో ప్రభు వారికి నోటికి ప్రభు మీ వాక్శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. వినుచున్న మా అందరికీ కూడా తండ్రి గ్రహింపు కలిగిన హృదయాలు దయచేయండి అయా. ఆనాడు తండ్రి ఇదిగో ప్రభు లూదియా స్త్రీ ప్రభు వినున్నట్లు తండ్రి మేమందరము తండ్రి ప్రతి ఒక్కరము తండ్రి పురుషులు స్త్రీలు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరము తండ్రి నీ వాక్యమును తండ్రి నాయన మా హృదయముతో పట్టుకోవడానికి నాయన మా హృదయ తలంపులను అయా మా హృదయ యొక్క తలుపులను మీరు తట్టమని తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ వాక్యము చేతనే మాకు విశ్వాసం, నీ వాక్యము చేతనే నాయన మాకు మేలు తండ్రి. ఆ మేలును ప్రభు మేము పొందుకోవడానికి మీరు సహాయం చేయమని అయా ప్రారంభం నుంచి చివరి వరకు నీ ఆత్మతోనూ మీ యొక్క ఆత్మశక్తితోనూ ఈ కార్యక్రమం అంతటిని జరిపించుకుని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుని చిన్న మా కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రార్థించిన దేవుని సేవకురాలు డోర్కా గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. మనం లేఖనాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని విందాం.
కొత్త నిబంధనలో తీతు రాసిన పత్రిక 198 పేజీ, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. మనము నీతిని అనుసరించి చేస్తున్న క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగి చేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవము గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం విందాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఈ రాత్రికాల సమయంలో తండ్రి వాతావరణం అనుకూలతంగా లేకపోయినప్పటికీ నీ ఏర్పాటును బట్టి, నీ సంకల్పాన్ని బట్టి పుట్టా శ్రీని గారి గృహము యొద్ద ఈ కూడిక జరగడానికి మీరు చేసిన ఏర్పాటును బట్టి స్తుతిస్తున్నాం. చేరువచ్చిన నీ పిల్లలందరినీ కూడా మరి నీ వాక్యాన్ని ప్రేమిస్తూ, ఈ గృహస్థులను ప్రేమిస్తూ ప్రశాంతి నిమిత్తము శ్రీని గారి కుటుంబం నిమిత్తం ప్రార్థించడానికి చేరువచ్చారు. ప్రభువా, నీ ఆత్మ ద్వారా ఇంతవరకు పాటల ద్వారా వర్తమానం ప్రార్థనలోనూ సమస్తము మీరు మాకు తోడుగా ఉన్నారు. వర్తమానంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి ప్రారంభం నుంచి ముగింపు వరకు క్రమంగా మీరే జరిగిస్తారని యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకునిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి ముందుగా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే మనలను, మన సంఘాన్ని ఎంతగానో ప్రేమించి శ్రీని గారు, పుట్టా శ్రీని గారు, అలాగే వీరమ్మ వదిన గారు, భూమి పెద్దమ్మ గారు, వారి కుటుంబం ఈ కూడికను వారు ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఇది దేవుని ఏర్పాటును బట్టి ఏర్పాటు చేసిన కూడిక అనమాట. ఎందుకంటే వాతావరణం బాగోకపోయినా మీరందరూ కూడా చేరువచ్చారు. మనం అందరం చేరువచ్చింది ఈ కుటుంబం నిమిత్తం ఏం చేయడానికి వచ్చాం? ప్రార్థన చేయడానికి. ఈ కూడిక ద్వారా దేవుడు ఈ కుటుంబంలో ఇంకా గొప్ప మేలులు చేసి ప్రతి స్వాదన నుండి దేవుడు విడిపించాలని మనం ఈ కుటుంబానికి చేరువచ్చాం. నాకు చాలా ఆనందం కలిగింది. ఒక పల్లవి చరణం పాడమంటే ఎవరో నాగలక్ష్మి గారు చక్కటి కీర్తన పాడింది. కొత్త నిబంధన, కొత్త నిబంధన ధైర్యం ఏంటి? ప్రార్థనలు వినపడతాయి, జవాబులు కనబడతాయి. ఇటీవల కాలంలో చాలా సంస్థలను చూశాను. మా రాజు ఎవరో చిన్న బాబాయ్ వారి భార్య, క్షమించండి, చిన్న బాబాయ్ వారి కోడల నిమిత్తం ప్రార్థన చేయమన్నప్పుడు నేను చెప్పాను అనమాట ఎవరితో, రాజుతో, మనం కొత్త నిబంధనలో ఉన్నాం, యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మనం ఎవరం? నీతిమంతులం. ఈ రెండు ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో మన ప్రార్థనలు వినపడతాయి, జవాబులు కనబడతాయని చెప్పినప్పుడు నిజంగా చిన్న బాబాయ్ గారు వారు కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేశాడనమాట. అలాగే మా కుటుంబంలో కూడా మొన్న ఒక భయంకరమైన సమస్య వచ్చింది. ఆ సమస్యలో కూడా ప్రభు ఎంత సహాయం చేశాడో మీరు చూశారు. అలాగే యేసు బాబాయ్ గారు వారి కుటుంబంలో వారి కుమార్తె నిమిత్తం కూడా ఒక సమస్య ఏర్పడింది. అప్పుడు కూడా ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేశాడు. అందుకని ఈ రోజున ప్రతి వ్యక్తికి అర్థం కావాల్సింది ఏంటంటే, విశ్వాసకి 2 విషయాలు ప్రాముఖ్యంగా అర్థం కావాలి. ఏంటి? నేను పాత నిబంధనలో లేను, ఉగ్రత పుట్టించే నిబంధనలో నేను లేను. దేని నిబంధనలో ఉన్నాను? ధైర్యము పుట్టించే కొత్త నిబంధనలో, ప్రభు రక్తం వలన ఏర్పడిన కొత్త నిబంధనలో నేను ఉన్నానని ప్రతి ఒక్కరు నమ్మాలి. ఇంకొకటి, రెండవది ప్రధానమైన సంగతి ఏంటంటే, నేను యేసు ప్రభుని అంగీకరించాను, నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడ్డాను అని నేను ఒక మాట చెప్తాను. బయట ఉన్న శ్రీని గారు కానీ వదిన గారు కానీ మీరు ఇంకా జాగ్రత్తగా వినాలి వాక్యం. ప్రతి దుక్కున్న అలవాటు ఏంటంటే, కూడికి ఏర్పాటు చేసిన వాళ్ళు సరిగ్గా వాక్యం వినరు. వాళ్ళ మనసులో ఎలాగ ఉంటాయంటే, ఈ పలహారాలు ఎలా పంచిపెట్టాలి, ఈ కూడికి ఎలా జరుగుద్ది, వాతావరణం ఎలా ఉందనేది ఆలోచిస్తారు. అసలు దేని గురించి ఆలోచించాలంటే వాక్యం గురించే ఆలోచించాలి. అందుకనే దేవుని వాక్యం ఈరోజు మనకి ఏం చెప్తుందంటే, మళ్ళీ చదవండి ఆ పదం, చదవండి ఒకసారి. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి, మనము
నీతిని అనుసరించి చేస్తున్న క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పునే అని చెప్పాడు. తన కనికరము చెప్పునే అన్నాడు. తర్వాత ఆ రోజులో ఏమన్నాడు? మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డామని చెప్పాడు. మనం ఆయన కృప వలన ఎలా తీర్చబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. వాక్యాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు క్రమంగా శ్రద్ధగానండి. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. చూడండి, మన అందరం ఎప్పుడు చెప్పుకుంటాం రోమాపత్రిక 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. మనం ఎలా తీర్చబడ్డాం? ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎవరి ఎదుట? దేవుని ఎదుట మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు ఈ నీతి మన క్రియల ద్వారా కలిగిందా, మన పనుల ద్వారా కలిగిందా? యేసుప్రభు సిలువలో రక్తాన్ని చిందించడం వల్ల కలిగిందా? యేసుప్రభు వారు సిలువలో రక్తాన్ని చిందించడం ద్వారానే కలిగింది. కాబట్టి ఈ రోజున ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా ఎలా తీర్చబడతాడు చెప్పండి? యేసుప్రభుని అంగీకరిస్తే నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఈ సంగతిని మీరు ఆలోచించండి. ఈరోజు మనిషి ఏది చేసినా నీతిమంతుడిగా తీర్చబడడం కేవలం యేసుప్రభు రక్తాన్ని బట్టే నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఇప్పుడు నేను అంటాను, నేను పాస్టర్ గారిని, నేను చాలా దేవుని కోసం విడిచిపెట్టాను, నేను ఎన్నో చేశాను కాబట్టి నేను నీతిమంతుని అనాలా? చెప్పండి. దేని బట్టి నీతిమంతుని? నేను యేసుప్రభు రక్తాన్ని బట్టే నీతిమంతుని. బయట ఉన్న రాజు దేని బట్టి నీతిమంతుడివి? నోరు తెరిచి చెప్పు, గట్టిగా చెప్పండి. యేసుప్రభు రక్తాన్ని బట్టి మనం అందరం ఇక్కడ నీతిమంతులుగా తీర్చబడ్డాం. మీరు అనుకుంటారు ఇప్పుడు ఇదేంటి ప్రతి ఆదివారం వింటాం కదా మనం, ఈ వాక్యం వస్తుంది అనుకుంటారు. అందుకని నేను ఏమన్నా లాస్ట్ దాకా శ్రద్ధగా అని చెప్పాను. ఇప్పుడు కృప ద్వారా మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన జీవితాంతట్లో కూడా కృప ఉండాలా లేదా? ఇప్పుడు నాకు 36 సంవత్సరాలండి. నేను యేసుప్రభుని అంగీకరించాను. మహా అయితే 12 సంవత్సరాల్లో 11 అవుతుంది. నేను యేసుప్రభుని విశ్వసించాను, నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. ఇప్పుడు నాకు ఇంకొక 30-35 బ్రతుకుతాను అనుకుందాం, ఇంకో 34 బ్రతుకుతాను అనుకుందాం. ఇప్పుడు ఈ 34 సంవత్సరాలు కూడా నేను ఎవరిని? నీతిమంతుడినే. ఇప్పుడు నా జీవితానికి ఏం కావాలి చెప్పండి? కృప కావాలి. నాకే కావాలా? మీకు కూడా కావాలా? అందరికీ కావాలి. ఇప్పుడు ఆ కృపను మనం సంపాదించుకోవాలన్నమాట. అందుకనే పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనంలో ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి చెందమని చెప్పాడు. అందుకని ఈరోజు మనం ఆయన కృపలో అభివృద్ధి చెందాలి. ఆయన కృప అనేది మనకే చాలా అవసరం. ఈ ఆదివారం మీరు విన్నారు వాక్యం. ఏ వాక్యం విన్నారు? ఎంత డబ్బున్నా, ఎంత ధనమున్నా ఆయన కృప లేకపోతే ఒక అడుగు కూడా మనం ముందుకు వేయలేం. ఎందుకంటే ఈరోజు ఎంత డబ్బున్నా, ఎంత పరిస్థితులు బాగున్నా సంరక్షణ భద్రత కొనగలరా? కొనలేరు కదండి. ఈరోజు అన్ని విషయాల్లో కంటే ఏ విషయంలో మనిషి సఫర్ అవుతున్నాడు చెప్పండి? ఆరోగ్య విషయాల్లో చాలా సఫర్ అవుతున్నాడు. ఎందుకంటే అంబానీ కొడుకు, ఇటు మన ఇండియాలో నెంబర్ 1 అంబానీ కొడుకే అనారోగ్యంగా ఉందంట. ఈరోజు నువ్వు నేను ఒక ఏసీ కొనుక్కొని ఏసీ వేసుకొని దాంట్లో ఉండొచ్చు, కానీ అంబానీ కొడుకు ఏసీలో ఉండి చనిపోతాడంట. చల్లగాలి పడదంట ఆయనకి. కానీ అంత ఆస్తున్న, అన్ని కోట్లున్నా ఆయనకి ఏం లేదు, ఆరోగ్యం లేదు. అందుకని ఈ రోజున మనిషి ఆయన కృప ద్వారా నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. జీవిత కాలంలో కూడా ఏమవసరం? ఆయన కృప అవసరం. వదిన అడుగుదాం, ఏమవసరం వదిన గారు? కృప అవసరం. కరెక్ట్గా చెప్పింది, బాగా వింటుంది కాబట్టి బాగా చెప్పింది. ఆయన కృపే అవసరం. అందుకనే ఈ కృప మనకు కావాలి. అంతేనా? సురేష్ గారు భార్య గారు వింటున్నారా? ఇప్పుడు ఆయన కృప కావాలి. నేను ఇక్కడ ఒక అడుగుతాను చెప్పండి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మన సంఘ సభ్యులు ఉన్నారు, ఎవరు చెప్పకండి, వేరే వాళ్ళు ఎవరని చెప్పండి. ఎక్కువ వెళ్ళే ఉన్నారులే, ఇంకెవరు ఉన్నారు? నేను మాట అంటాను. ఇప్పుడు ఆ కృప మన జీవితంలో ఎలా కలుగుద్ది చెప్పండి? దానికి ఆన్సర్ ఎవరైనా చెప్పండి. పోనీ ఇంకెందుకులేండి. ఆయన కృప ఎలా కలిగి, ఇప్పుడు నేను ఏమన్నానంటే కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడిపోయాం. ఇప్పుడు మన జీవితంలో, మన గృహంలో, మన జీవిత కాలం అంతా మన కృప అవసరం. ఆ కృప ఎలా కలుగుద్దో చెప్పండి. మేరీ గారు కరెక్ట్గా చెప్పారు. ప్రార్థన ద్వారా ఆ కృప కలుగుద్ది అని చెప్పారు. చూడండి ఎక్కడుంది వచనం? రోమాపత్రిక
10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. యూదుడని గ్రీకు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడంట. అంటే ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. వరడమ్మ గారు, ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడే. మరి ఆయన కృప కావాలని మనం ప్రార్థన చేస్తున్నామా? మన గృహాల్లో ఏముండాలంటే, ప్రభువా నా పిల్లల పట్ల, నా పట్ల, నా భార్య పట్ల, సమస్తము పట్ల నీ కృప మాకు తోడై ఉండాలి. నీ కృప అనేది మాకు అవసరం. చూడండి, మనం చాలాసార్లు చెప్పుకుంటాం, ఇశ్రాయేలు ప్రజలు కృప ద్వారా ఎర్ర సముద్రాన్ని దాటారు. వారు కృపలో ఉన్నంతసేపు కూడా వారి బట్టలు చిరిగిపోలేదు, మాసిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. వారి కృపలో ఉన్నంతసేపు బండలో నుంచి నీరిచ్చాడు దేవుడు. దేంట్లో నీరిచ్చాడు? బండలో నుంచి నీరిచ్చాడు. వారికి ఆహారం, ఎలాంటిది ఆహారం ఇచ్చాడు చెప్పండి? దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడు. అది మాకు ఎక్కువైపోయింది, మాకు మాంసం కావాలంటే పూరేడు పిట్టలను ఇచ్చాడు. అంత సమస్తాన్ని ఆయన ఇచ్చాడు. కానీ ఇచ్చిన వాడు ఏమని చెప్పాడు తెలుసా? నా మాట శ్రద్ధగా వినమన్నాడు. నా మాట ఏమనమన్నాడు? శ్రద్ధగా వినమన్నాడు. ఈరోజున నేను వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రాముఖ్యంగా ఈ కూడికి పెట్టించుకున్నారు కనుక శ్రీని గారు, వదిన గారు, ఇరుగురు కూడా నేను ఏం చెప్తానంటే, మనం 100% మన హృదయాల్లో నేను యేసు ప్రభు రక్తం ద్వారా నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా తీర్చబడ్డానని నమ్మాలన్నమాట. ఈ విషయంలో మనం డౌట్ ఉండకూడదు. వెంకటలక్ష్మి గారు ఉండొచ్చా? ఉండకూడదు. ఎందుకంటే యేసు ప్రభు రక్తం ద్వారా మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. 100% ఎందుకు నమ్మాలి? అది నమ్మితేనే కృపనిస్తాడు ఆయన. మీకు అర్థమైందా? అది నమ్మితేనే ఆయన కృపనిస్తాడు తప్ప అది నమ్మకపోతే జీవితంలో కృప ఉండదు. అందుకని ఇందాక ఎవరు పాడారు? నాగలక్ష్మి ఏం పాడింది? కొత్త నిబంధన ధైర్యం ఏమిటో తెలుసా అనే పాట. ప్రార్థనలు వినపడతాయి, జవాబులు కనబడతాయని చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, వినండి, శ్రద్ధగా వినండి వాక్యాన్ని లాస్ట్ దాకా. మనం నీతిమంతులు అని ఎందుకు నమ్మాలి అంటే, యేసు ప్రభు రక్తం ద్వారా నేను నీతిమంతులుగా తీర్చబడ్డాను. దేవుడు నా కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి ఆయనను నాకు బలిగా ఇచ్చాడు అనేది మనం నమ్మితే ఎంత మేలుందో. ఒక వచనాన్ని నేను చెప్తాను చూడండి, జాగ్రత్తగా వినండి. రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చదవండి. రోమపత్రిక 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపుడు అని చెప్పాడు. నేను మాట చెప్పమంటారా? నాకు ఎప్పుడైనా చింత కలిగిన, భయం కలిగిన, నాకున్న పరిస్థితులకి, నాకున్న పిల్లలకి, బాధ్యతలకి, నాకు ఏదైనా కొంత పిరుక్కు కానీ భయం కానీ కలిగింది అనుకోండి, నేను ఈ వచనం గడికి వస్తాను. మీరు కూడా ఏ వచనం గడికి రావాలి? ఈ వచనం గడికి రావాలి. ఎందుకంటే ఈ వచనం చాలా ఆదరణ ఇస్తుంది. ఎంత ఆదరణ ఇస్తుంది అంటే, ఈ వచనాన్ని నేను వివరిస్తాను, జాగ్రత్తగానండి. ఇక్కడ ఏమనుందంటే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించాడు. మరణం గారు అప్పగించాడా? దేవుడు యేసుక్రీస్తు ప్రభుని మనందరి కొరకు బలి ఇవ్వకపోతే, రక్తాన్ని ఆయన బలి ఇవ్వకపోతే మనకు అసలు నీతి ఉందా? లేదే లేదు. యేసు ప్రభు వారి సిలువలో రక్తాన్ని కార్చకపోతే మనకు నీతే లేదు. అందుకనే దేవుడు తన సొంత కుమారుణ్ణి భూలోకానికి పంపించి మనందరి కొరకు ఏం చేశాడు? బలిగా అర్పించాడు. అర్పించిన వాడు మనకి ఏ ఆదరణ మాట చెప్తున్నాడంటే, ఏమన్నాడు? మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు అనే ఉంది కదా, అక్కడి నుంచి చదవండి, గట్టిగా చదవండి. ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపుడు అని చెప్పాడు. సమస్తం అంటే ఏంటి? ఇప్పుడు ఒక మాట చెప్తాను ఏనండి. దేవుడు మనం నీతిమంతుడిగా తీర్చబడడానికి యేసు ప్రభువుని అనుగ్రహించేశాడు కదా, ఆయనతో పాటు సమస్తాన్ని మనకు ఎందుకు ఇవ్వడం? ఈరమ్మోదన్ గారు వింటున్నారా? ఎందుకు ఇవ్వడు చెప్పండి? ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ మనం ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది. ఏ సమస్య? అనారోగ్య సమస్య, లేకపోతే అప్పుల సమస్య,
ఏదో తీరని సమస్య ఏదైనా ఉంటుంది. కానీ ఏదైనా ఉన్నప్పటికీ మనం ఏది నమ్మాలంటే దేవుడు నా కొరకు సొంత కుమారుణ్ణే ఇచ్చాడా లేదా? రాజు కొరకు ఆ ధనుస్సుని బలిగా ఇచ్చేయమంటే ఇచ్చేస్తానా నేను? అసలే ఇవ్వను. ఇస్తానా? ఇవ్వను. ఓ మాట చెప్తాను, ఇప్పుడు ఎవరి కొరకు ఎవరు బిడ్డలు మనం ఇస్తామా? ఇవ్వం. కానీ దేవుడు మనం నీతిమంతులుగా తీర్చబడడానికి యేసు ప్రభునే ఇచ్చాడు. మనకు ఆదరణకరమైన మాట ఏం చెప్తున్నాడంటే ఆయనతో పాటు సమస్తాన్ని మనకు ఎందుకు అనుగ్రహింపుడు అన్నాడు. మనకు అందుకు అనుగ్రహింపుడు అన్నది ఏంటది? అప్పైనా అనారోగ్యమైన ఏ సమస్య అయినా. అందుకనే ప్రభు ఏం చెప్తాడంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అని చెప్తాడు అనమాట. ఇప్పుడు ప్రతి మంగళవారం నేను ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? సువార్త గుడికకు ఏడుది వెళ్ళేవాళ్ళం. ఏడుది వెళ్తే ఒకరోజున వర్తమానాలు ఎలా చెప్తుంటే చాలా ఎవరు మా యేసు బాబాయ్ కానీ లక్ష్మిపిని కానీ వారి కుమార్తెకి ఏర్పడిన సమస్య ఉంది చూసారా? ఆ సమస్య అది చిన్న సమస్య చెప్పండి. నేనేమనుకున్నానంటే నా విశ్వాసం ఏంటంటే ఈ పాప విషయంలో ఎంత పాపులర్ అయిందో, 2 కోట్లు ఎండేసినవని, మందులే ఉండవని ఎంత పాపులర్ అయిందో దేవుడు అంత స్వస్థతను ఆ బిడ్డకి ఇస్తాడు. అప్పుడు పాపులర్ అవుతుందా లేదా? అవుతుందని నాకు విశ్వాసం ఉండేది అనమాట. అందుకని నేను ఒక కుటుంబానికి ఏం చెప్పేవానంటే మీరు విశ్వాసం ఉంచండి. ఏముంచండి? విశ్వాసం ఉంచండి. ఒక కుమార్తె బైబిల్లో మత్తయి సువార్తలు అనుకుంటా చనిపోద్ది అనమాట. అందరు గోల పెడతారు. అప్పుడు యేసు ప్రభు వస్తాడు అక్కడికి. వచ్చినప్పుడు ఇంక బోధకుని మీరెందుకు ఇబ్బంది పెట్టద్దు, చనిపోయిందంటారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు తల్లిదండ్రులతో మీరు విశ్వాసం ఉంచండి, ఆమె ఏమవుతుంది? బ్రతుకుద్ది అని చెప్తాడు. వారు విశ్వాసం ఉంచారు, ఆమె ఏమైంది? బ్రతికింది. ఈ రోజున దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలి అంటే మనం ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. ఏ విశ్వాసం ఉంచాలి? దేవుడు నా కొరకు సొంత కుమారుణ్ణే బలిగా ఇచ్చాడు, ఆయనతో పాటు నాకు సమస్తాన్ని ఇస్తాడు. నా అప్పు తీరుస్తాడు, నాకు అనారోగ్యం నుంచి విడుదల ఇస్తాడు, ప్రతి సమస్య నుండి కూడా ఆయన విడుదల కలుగు చేస్తాడని చెప్పాలి. నమ్మాలి. మనం నమ్మాలా లేదా? నమ్మాలి. ఎందుకంటే నేను మా కుటుంబంలో కూడా ఏర్పడినప్పుడు సమస్య గణేష్, మా అమ్మగారు, మరుడమ్మ గారు, వీరు మొత్తం కుటుంబం అంతా కుమారుడి విషయంలో లేకపోతే కోర్టు సమస్య విషయంలో బాధపడుతున్నప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు. విశ్వాసం ఉంచమన్నప్పుడు ఓ మాట చెప్పమంటారా? చెప్పేవాడికి ఈజీయే, కానీ సంస్థలో ఉన్నవాడు నమ్మగలదా? ఇక్కడ ఎవరైనా ఒక సంస్థలో ఉన్నప్పుడు నువ్వు ఈ సంస్థలో ఉన్న ప్రభు మీద విశ్వాసం ఉంచు, అది ఎంత సమస్య అయినా ఆయన సహాయం చేస్తాడంటే నమ్మలేరు. నమ్మగలరా? నమ్మలేరు. కానీ అప్పుడే నమ్మాలి. మనం నమ్మాలా లేదా? ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే నేడు దినాల్లో ప్రభు ఇచ్చిన మనకి విశ్వాసం ఏంటంటే మనం ప్రతి శుక్రవారం క్షమించండి ప్రతి శుక్రవారం మనకి ఏం జరుగుద్ది? బైబిల్ క్లాస్ జరుగుతుంది. ప్రతి నెల 4వ శుక్రవారం మనం ప్రార్థన చేస్తున్నాం. బైబిల్ క్లాస్ మనకి ఎప్పుడైపోతుంది? 9:30కి అయిపోతుంది. మనం 12-1 గంట వరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తుంటే ప్రతి నెల ఒక దినం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు జవాబు ఇచ్చాడా లేదా? ఏ సమస్యల మీద అయితే మనం ప్రార్థన చేసామో ఆ సమస్యలన్నిటి మీద ప్రభు ఏమి ఇచ్చాడు? జవాబునిచ్చాడు. ఇప్పుడు మనం ఏమి నమ్మాలి? నేను ప్రార్థన చేస్తే ప్రభు నాకు జవాబును ఇస్తాడు, నేను ప్రార్థన చేస్తే ఆయన కృపను ఇస్తాడని మనం నమ్మాలండి. ఈ రోజున ఇది నమ్మితే కానీ ప్రభు మన జీవితాల్లో మేలు చేయలేడు అనమాట. మనం నమ్మాలి. అందుకని ఈ రోజున దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఒకసారి ఎస్తేయ గ్రంథం రండి. ఒకసారి ఎస్తేయ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5వ వచనం మధ్యలో చదవమ్మా. ప్రతివాడు అని ఉంది కదా అక్కడ. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైనని చెప్పాడు. ఇక్కడ ఈ వచనాన్ని నాకు చాలా అర్థం కాల. మీకు అర్థమవుతుందా? బయట ఉన్నవారు కూడా జాగ్రత్తగా వినండి. ఈ వచనం భావం ఏంటంటే ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైందని చెప్తున్నాడు. అసలు ఈ వచనం నాకు చాలా అర్థం కాలేదు. ప్రతివాడు నడునెత్తిన వ్యాధి ఏంటి ప్రభు అని చెప్పినప్పుడు ప్రభు నాకు సహాయం చేసి నేర్పించాడు. ఏమనంటే ప్రతివాడు నడునెత్తిన ఏముండకూడదంట? వ్యాధి. ఆ వ్యాధి ఏంటనుకుంటున్నారు? చింతనే వ్యాధి. చూడండి, ఎప్పుడైనా ఏ వ్యక్తి జీవితంలోనైనా ఏ కుటుంబంలోనైనా ఒక సమస్య ఏర్పడినప్పుడు
చింతిస్తున్నాం అనుకోండి, భయపడిపోతున్నాం అనుకోండి, ఈ చింత వలన భయం వలన మనకు అనారోగ్యం వస్తుంది. ఎప్పుడు గమనించారా? కొన్ని మాట చెప్తానేనండి. మనం ఎక్కడో దూరం వ్యాపారానికి వెళ్ళాం, కొన్ని నెల వ్యాపారం చేసుకుని వద్దామని వెళ్ళాం. ఇంటికాడ పిల్లలందరూ బాగున్నారు, కుటుంబం అంతా బాగున్నారు అంటే అక్కడ హ్యాపీగానే తిరుగుతాం మనం. కానీ ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చిందని తెలిసింది అనుకోండి, అక్కడ మనం ఏమైపోతాం చెప్పండి మేరీ గారు? ఏమైపోతాం? వెంటనే అది బుర్రలో పడగానే ఫస్ట్ ఏమవుతుందంటే నీరసం వస్తుంది. వస్తుందా లేదా? తర్వాత ఏ పని చేసుకోలేము. ఇది ఏంటంటారో చింత. అందుకని మీరు గమనించండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈరోజున దేవుడు అసమర్థుడైతే నువ్వు చింతించు, దేవుడు ఏమీ చేయలేనోడైతే నువ్వు భయపడు. కానీ ఆయన సమస్తాన్ని చేస్తానని నువ్వు నమ్మినప్పుడు భయపడవలసిన అవసరం ఉందా? లేదు. చింతించవలసిన అవసరం ఏమైనా ఉందా? లేదు. అందుకని దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు వాక్యం మనకు అర్థం కావాలని ఇలా అన్నాడు అనమాట. 5 అడుగులు ఎత్తున్నవాడు చింతిస్తే 6 అడుగులు అవుతాడా? అవుతాడా మీరు? ఎవరు కదండి. 5 అడుగులు ఎత్తున్నవాడు, ఇప్పుడు ఎవరంటే ఇక్కడ లక్ష్మణుడు గారు ఉన్నారు, నేను 5 అడుగులే ఉన్నాను, గణేష్ అంత ఎత్తు లేనని చింతిస్తే అవుతాడా? అవడు కదా. అది ఎందుకు చెప్పాడు బైబిల్ అసలు మనకి? ఒక వ్యక్తి చింతిస్తే 3 ఎత్తు అవలేడని చెప్పాడు. ఆ మాట మనకి ఎందుకు చెప్పాడంటే, నువ్వు చింతించడం వల్ల నీ కార్యం జరిగిపోద్ది అనుకుంటే అదేమి జరగదు. జరగకపోగా నువ్వు ఎక్కడికి వెళ్తావు? అనారోగ్యంలోనికి వెళ్తావు అని చెప్పాడు. అందుకనే ఈరోజు మన అందరం కూడా ఏ విషయంలో కూడా చింతించకూడదు, భయపడకూడదు. ఒకసారి అదే ఎస్తీ గ్రంథం 54వ అధ్యాయానికి రండి. 54:4 వచనం చదవండి. ఎస్తీ గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం చదవండి. భయపడకము, నీవు సిగ్గుపడనక్కరా లేదు, అవమానమును తలంచకుము అని చెప్పాడు. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచొద్దన్నాడు. ఏం అవమానం? మనం ఇప్పుడు ప్రశాంతిని ఎక్కడికి తీసుకెళ్లారు? రామచంద్రపురం తీసుకెళ్లారు. అందరికంటే ఎక్కువ భయం ఎవరికి ఉంటుంది? తల్లి తండ్రులకి, అది కుటుంబం అంతటిగా ఉంటుందిలేండి, పెద్దమ్మకు ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెంచింది కాబట్టి. ఇప్పుడు పెద్దమ్మ గారు భయపడి ఏమన్నారు చెప్పండి? అయ్యి బాబు, ఆ హాస్పిటల్కి వద్దు, ఇక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ద్దు అంటున్నారు, కాకినాడ వద్దు, ఫలానా దగ్గరికి తీసుకెళ్దామని చెప్పి. ఇప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, భయపడకము, నీవు సిగ్గుపడనక్కరా లేదు, అవమానమును తలంచొద్దు అన్నాడు. అంటే ఈరోజు ప్రతి మనిషి ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు, ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు, నేను ఇలాగ అయిపోతాను. ఇప్పుడు 10 లక్షల అప్పు ఉందనుకోండి, ఈ 10 లక్షల అప్పు దేవుడు తీరుస్తాడు, ప్రభు నాకు సహాయం చేస్తాడు అనేది ఊహించుకున్నాం అనుకోండి, ప్రభు మనకు సహాయం చేస్తాడు. అలా కాకుండా లేదు లేదు, ఈ 10 లక్షల అప్పును బట్టి నా ఇల్లు ఖచ్చితంగా అమ్మేస్తాను, నా ఇల్లు ఖచ్చితంగా అమ్మేస్తాను, నా ఇల్లు అమ్మేస్తాను ఎవరు ఇచ్చుకుంటారో అని ఆలోచించవచ్చా? అది ఎప్పుడు ఆలోచిస్తామంటే, మన దేవుడు మన తండ్రి. ఇప్పుడు మనం దేవుడిని విశ్వసించాం, కుమారులమయ్యాం. మన తండ్రి అసమర్థుడు అయితే మనం ఆలోచిస్తాం, అంతేనా? మన తండ్రి సమస్తానికి, ఇప్పుడు మన సమస్తానికి వారసులు, అన్ని సమస్తాన్ని కూడా చేస్తాడనమాట. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానాన్ని తలంచొద్దు అని చెప్తున్నాడు. కిన్నీరు రత్నం గారు ఉన్నారు కదా, ఇక్కడ కనబడుతున్నారు నాకు, గోడ చోట నుండి కనబడరు అనుకుంటున్నారా? కనబడతారు. కిన్నీరు రత్నం గారు వారి మనవరాల విషయంలో చాలా చింతించేది, భోజనం కూడా సరిగ్గా తినేది కాదు. నాకు ఆమె మీద జాలి వేసేది కాదు, కోపం వచ్చేది అనమాట. జాలి వేసేది అనుకుంటున్నావా? నాకు కోపం వచ్చేది. ఎందుకంటే ఎవరికైనా భయం ఉంటుంది, ఉండదా? ఏమన్నా ఆ కుమార్తెని విడిచిపెడతారేమో చేసుకున్న వాళ్ళు, లేకపోతే వీళ్ళ దేవుణ్ణి నమ్ముకున్నారు, భర్త భార్యలు యేసు గారు, ఎవరో లక్ష్మి గారు, మేము కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రభు సహాయం చేయకపోతే మేము అవమానమే పడతాం అనుకుంటారా లేదా? కానీ దేవుడి వాక్యం ఇక్కడ చెప్తుంది, భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానము తలంచొద్దు అని చెప్తున్నాడు. అందుకని ఈ రోజున మన అనారోగ్యం వస్తే, నేను ఇంకా దిగజారిపోయేలా ఉన్నాను, అప్పులుంటే నాకు ఈ అప్పుల సమస్యలో నుండి ఇంకా నేను బయటికి రానేమో అనేది తలంచొద్దని దేవుని వాక్యం చెప్తుంది అనమాట. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడు? నువ్వు ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేస్తావని చెప్పాడు. నేను ప్రభువులోకి వచ్చిన కొత్తలో ఒకటి ఊహించేవాను అనమాట. ఏం ఊహించేవానంటే, ప్రసాద్ గారు ఏమో, దేవుని సేవకులు ఇంజనీర్ ప్రసాద్ గారు సంగీతం వాయించాలి. ఏం వాయించాలి? ధనుష్ కొన్నాం కదా ఇప్పుడు, కీబోర్డు.
అది వాయించాలి. పిచ్చి గారేమో పేర్ల పిచ్చి గారేమో ఫ్యాడ్ వాయించాలి, నేనేమో పాటలు పాడాలి. మాది ముగ్గురు టీముగా ఉండి అక్కడికిక్కడికి వెళ్ళి ప్రసాద్ గారు కీబోర్డు వాయిస్తుంటే, పిచ్చి గారేమో ఫ్యాడ్ వాయిస్తుంటే, నేనేమో పాటలు పాడాలి. మేము ఎలా ముగ్గురు వాడబడాలని అనుకునేవాను అనమాట. నాకు ఇది ఊహ. అంటే ప్రభువులోకి వచ్చిన సంవత్సరంలో 2 సంవత్సరాల్లో. కానీ నేను ఇప్పుడు ఏమంటాను చెప్పండి, ఊహించిన దానికంటే గొప్ప కార్యం చేశాడో లేదు దేవుడు. దేవుడు సేవకులుగా నిలబెట్టాడు, మందిరాలు ఇచ్చాడు. ఈరోజున ఆ కీబోర్డు ధనుష్కి ఇచ్చాడు. పిచ్చి గారు ఊహించేదే ఎవరికి ఇవ్వచ్చు? జగదీష్కే ఇవ్వచ్చు వచ్చే ఎండాకాలం, అంతే కదా. ప్రభు మనం ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేస్తాడా లేదా? అందుకనే నేను వాక్యం ద్వారా ప్రభు సహాయాన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఈరోజు మనం ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా భయపడకూడదు, అవమానాన్ని తలంచకూడదు అనమాట. నేను చివరగా చెప్తాను, ఒక మాట చూడండి. సామెతల గ్రంథం అందరూ తీయండి, 24వ అధ్యాయం. అందరూ సామెతల గ్రంథం 24వ అధ్యాయం తీయండి. పిల్లలు శ్రద్ధగా వినాలి అందరూ. 24వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10వ వచనం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కానివాడు అవుదు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం శ్రమ దినాన కృంగిపోతే బలవంతులు అవుతామని చెప్తున్నాడు దేవుడు. ఏమన్నా చేత కాని వాళ్ళం అయిపోతామంట. అందుకని ఈ రోజున మనకి ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మనం కృంగిపోకూడదు. కృంగిపోకూడదు. అందుకని ఇక్కడ ఏమన్నాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కానివాడు అవుదు అని చెప్తున్నాడు. ఎప్పుడైనా మన శ్రమ వచ్చిందనుకోండి, మనం ఎంత తెలివైన వాళ్ళైనా మన తెలివితేటలు పనికిరావు, పనికొస్తాయా? ఆ శ్రమలో మన బుర్ర సరిగ్గా పనిచేయదు. అందుకనే శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోయే కంటే చింతించకుండా, భయపడకుండా ఎలా నిలబడాలి? దేవుడు నాకు సహాయకుడు, నేను ఆయనకు ప్రార్థన చేస్తే ప్రభు నాకు సహాయం చేయడా అనే ధైర్యంగా మనం నిలిచి ఉండాలన్నమాట. అందుకని ఈ రోజున మనం దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, ముగిస్తాను. ఈ రోజున మనం ఏది నమ్మాలంటే, నేను యేసు ప్రభు ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాను. నేను నీతిమంతుడిగా తీర్చబడడానికి, ఈ వచనాన్ని మీ హృదయంలో ఎక్కువ భద్రపరచుకోండి. నేను నీతిమంతుడిగా తీర్చబడుటకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువునే నా కొరకు అనుగ్రహించాడు. ఆయనతో పాటు నాకు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? అప్పు తీర్చడా? తీరుస్తాడు. అనారోగ్యం నుంచి విడుదల ఇవ్వడా? ఇస్తాడు. అద్భుతమైన మేలు ప్రభు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు నేను ఇంత వాక్యం చెప్తున్నా, నేను ఒక సంవత్సరం క్రితం ఎప్పుడు అనుకుంటా, ఒక 7-8 నెలల క్రితం నాకు ఒక టైంలో కాలు లాగేసింది అనమాట. అది మామూలుగా లాగితే నేను ఏమవుతున్నానంటే చింతిస్తున్నాను, భయపడుతున్నాను. ఎందుకు చింతిస్తున్నాను అనుకున్నారు? నేను సేవకుని కదా, నాకు ఇది అవమానం కదా, నాకు కాలు లాగేసింది. మరి నాకు రాంబాబు గారికి చూపించుకున్నా, ఎవరు డాక్టర్ బాబాభర్త హాస్పిటల్కి వెళ్ళినా తగ్గట్లేదు, మౌడాడు వెళ్ళినా తగ్గట్లేదు. ఇది ఎలాగని చెప్పినప్పుడు, నేను చిన్నబాబాయ్ గారు వారి పెళ్ళికి వెళ్ళినప్పుడు, వారు కుమార్తె పెళ్ళికి వెళ్ళినప్పుడు మా తోలేళ్ళు గారు ఇంటికాడ పడుకుంటే అప్పుడు కూడా అలాగే లాగేసింది. వారందరూ కూడా కాళ్ళు లాగారు, ఆ రోజు ఏళ్ళు లాగారు, మొత్తం మూసూపు రాశారు. నాకు మీరు ఎందుకు చాలా బాధపడుతున్నావు, చూపించి కూడా తగ్గిపోద్దులు అనేవాళ్ళు వాళ్ళందరూ. కానీ నా చింత ఏంటంటే, నా బాధ ఏంటంటే, సేవకుని కదా, మరి ఇతరులు ఏమనుకుంటారు ఈ విషయంలో అనుకునేవాడిని. కానీ ప్రభు ఒకరోజు నా హృదయంలో ఏముంచాడంటే, ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని నాకు ఇలాగ ఉంచాడు అనమాట. ఏమనంటే, 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ ఆయన వస్త్రపు ముట్టితేనే అంత స్వస్థత కలిగిందంటే, ఆయన వస్త్రం కంటే గొప్పదైన శరీరాన్ని, ఆయన రక్తాన్ని సంఘంలో ఉంచాడు కదా. మరి ఆయన శరీరం, ఆయన రక్తం స్వస్థత ఉండదా? ప్రభు ఏమన్నాడు పేతురు గారు రాసిన పత్రికలో, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత ఉందని చెప్పాడు. నేను ఎప్పుడైతే విశ్వసించి తీసుకున్నానో, నేను ఆ రోజు బుధవారం తీసుకున్నాను, ఇప్పటికీ నాకు జ్ఞాపకమే. ఆ ట్యాబ్లెట్లు పట్టుకొని మోడా నుంచి వస్తున్నాను, కానీ దాని మీద విశ్వాసం లేదు ఇంక నాకు. ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామా, కుటుంబ ఆరాధన ఎప్పుడు వెళదామా, ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుందామా అని నేను ఆశపడుతున్నప్పుడు అలా తీసుకుంటే ప్రభు చాలా అద్భుతమైన స్వస్థతను నాకు ఇచ్చాడు అనమాట. నాకున్న బలహీనత అంతా పోయింది, స్వస్థత వచ్చింది. అందుకనే దేవుడు క్షమించండి, ఎవరు పౌలు గారు తిమోతితో ఏమన్నాడంటే,
తరచుగా నీ కడుపు జబ్బు నిమిత్తము నీ బలహీనతల నిమిత్తం కొంచెముగా ద్రాక్షారసం తీసుకోమన్నాడు. అంటే ఆయన రక్తాన్ని తీసుకోమని చెప్పాడు అనమాట. ఈరోజున మనం దేవుని యొక్క కృపలోను ఆయన యొక్క జ్ఞానంలోనూ వర్ధిల్లకపోతే మనకి ఈ సంగతిలో అర్థం కావన్నమాట. విశ్వసించలేము. ఇప్పుడు మాట చెప్తాను నేనండి, ఇప్పుడు విశ్వాసం లేకపోతే మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడా? చేయలేడు. యేసుప్రభు వారు దారి గుండా వెళ్ళిపోతున్నారు. కనులు లేని వారు, అందహీనులు ఏమన్నారు చెప్పండి? దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించి మాకు చూపుని అనుగ్రహించమని చెప్పినప్పుడు ఆయన వెంటనే చూపునివ్వలేదు, ఇచ్చాడా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని స్వస్థపరచగలనని, మీకు దృష్టి ఇవ్వగలనని నమ్ముతున్నారా అన్నప్పుడు, నమ్ముతున్నాం అన్నప్పుడు మీ నమ్మిక చెప్పునే జరుగును గాక అని చెప్పాడు. అంటే ఈ రోజున విశ్వాసం లేకుండా మన కార్యాలు చూడలేం. అందుకని ఈ రోజున మనం ఏం నమ్మాలంటే, నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెని, ఆయనలో సమస్తం ఉందని మనం నమ్మాలి. నమ్మితేనే మనం ఏం చేయగలుగుతాం? ప్రార్థన చేయగలుగుతాం. మాట చెప్తాను నేనండి, జాగ్రత్తగానండి. ప్రభువా, నాకు స్వస్థత లేదు, నాకు డబ్బులు లేవు, నాకు ఈ సమస్యల్లో ఉన్నాను, లేదు 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 అని ప్రార్థన చేసామనుకోండి, అలాగే ఉంటుంది. దేవుళ్ళో ఉంది 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 దేవుళ్ళో ఆరోగ్యం ఉంది, దేవుళ్ళో ఐశ్వర్యం ఉంది, దేవుళ్ళో సమస్తము ఉందని నమ్మి ప్రార్థన చేస్తే అవి మనం పొందుకుంటాం. ఇప్పుడు ఓ మాట ప్రభు గ్రంథంలో ఏం చెప్పాడంటే, దేవుణ్ణి విశ్వసించలేనాడు ప్రార్థన చేయలేడు. ఏం చేయలేడు? ప్రార్థన చేయలేడు. ఒక మాట చెప్తాను నేనండి, మీలో ఎవరికైనా ప్రార్థన చేసే గుణం, ప్రార్థన మీద మీకు మనసు లేదనుకోండి, మీకు దేవుడి మీద విశ్వాసం లేనట్టుగా అర్థమవుతుందా? మనకి ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, వారు రోజు మనం డబ్బులు ఎందుకు అడుగుతున్నారు చెప్పండి? అడిగితే ఖచ్చితంగా 5 రూపాయలు అడిగితే 10 రూపాయలు ఇస్తాడు మా నాన్న అనే కదా విశ్వాసంతో అడుగుతున్నారు. ఈ రోజున మనం కూడా ఎలాగ అడగాలి చెప్పండి? ఆయనలో ఉన్నాయని అడగాలి, అంతేనా? గణేశుని నవ్వును 10 రూపాయలు అడిగితే మా నాన్న అడిగితే ఖచ్చితంగా ఇస్తాడని నమ్మకం ఉంటేనే అడుగుతాడు. ఎప్పుడు అడుగుతాడు? మా నాన్న ఖచ్చితంగా ఉన్నాయని నమ్మితేనే అడగలుగుతాడు. ఈ రోజున మనం ఏం నమ్మాలి చెప్పండి? ప్రభువులో స్వస్థత ఉంది, ఐశ్వర్యం ఉంది, సమస్తం ఆయన దగ్గర లేనంటూ ఏది లేదని నమ్మి విశ్వసించి మనం అడగాలి. అందుకనే శారా ఏమంది? అబ్రహాంతో దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? లవలక్ష్మి గారు, గోటూరు లవలక్ష్మి గారు, అబ్రహాం గారితో దేవుడు ఏం చెప్పాడు? మీదటికి సంవత్సరంలో వస్తాం, నీకు కుమారుడు కలుగుతాడు అన్నప్పుడు శారా ఏం చేసింది? పెద్దమ్మ గారు నవ్వింది అనమాట. ఏమని? నేనేమో ముసలిదాన్ని అయిపోయాను, నా భర్త కూడా ముసలోడు అయిపోయాడు, ఇప్పుడు మా కుమారుడా, మాకు ఇప్పుడు సుఖం కలుగుతుందా అని నవ్వింది అనమాట. నవ్వుతే దేవుడు ఏమన్నాడు? శారా, అబ్రహాము, శారా నవ్వనేలా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అన్నాడు. వాళ్ళు నవ్వారు. దేవుడు ఇస్సాకునిచ్చాడు. ఆయన పేరు కూడా నవ్వే. ఇస్సాకు అంటే ఏంటి? నవ్వే. ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు నుంచి ఈ రోజున ఆ ఒక్క కుమారుడు ద్వారా ఇశ్రాయేలు దేశం ఉంది. ఇశ్రాయేలు దేశం ఉంది కదా, ఆ ఒక్క కుమారుడు ద్వారా వచ్చిన దేశమే అది. కాబట్టి ఈ రోజున మనలో ప్రభువులో సమస్తం ఉందని నమ్మితేనే మనం ఏం చేయగలుగుతాం? ప్రార్థన చేయగలుగుతాం. నమ్మకపోతే ప్రార్థన మనం చేయలేం. కాబట్టి ఈ రోజున చివరిగా నేను చెప్తాను ఒక మాట. ఒకసారి చూడండి, నిర్గమాకాండం నేను ఒక 5 నిమిషాలు ముగిస్తాను. ఎవరు భారంగా ఫీల్ అవ్వద్దు. ఒక 5 నిమిషాలు ముగిస్తాను. సరితేనండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం అంటే పాత నిబంధన 58 పేజీ తీయండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం చివరి లైన్ చదవండి. చివరి లైను ఒక్కలు చదవండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఇప్పుడు ఆయన మనల్ని ఏం చేయాలి? స్వస్థపరచాలి కదా. ఆయన మనల్ని ఏం చేయాలి? స్వస్థపరచాలి. ఎప్పుడు స్వస్థపరుస్తానన్నాడు చూడండి ఆయన 26వ అధ్యాయం 1వ వచనం. అందరేనండి ఈ మాట నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ మాట జాగ్రత్తగానండి. మీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని అని చెప్పాడు. శ్రద్ధగా వింటే ఏం కలిగిద్ది? మనకి స్వస్థత కలిగిద్ది అని చెప్పాడు. ఈరోజు ఆయన వాక్కు వినకుండా మనకు స్వస్థత కలుగుతుందా? ఇప్పుడు మనందరికీ ఏం కలగాలి? స్వస్థత కలగాలి. ప్రతిరోజు ఆరోగ్యం ఉండాలి. ఈ రోజున ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎందుకన్నారు చెప్పండి? చాలామంది డాక్టర్లు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎందుకన్నారంటే ఆరోగ్యానికి మించింది ఏదీ లేదు.
ఆరోగ్యం ఉందంటే ఏదైనా సాధించగలుగుతాం. సాధించగలుగుతాం లేదు చెప్పండి? ఖచ్చితంగా సాధించగలుగుతాం. ఆరోగ్యం లేకపోతే సాధించగలుగుతామా? సాధించలేం. లక్ష్మణుడు గారు ఉన్నారు ఇక్కడ. ఆయన ఇప్పుడు ఎంత దూరమైనా నడిచేస్తున్నాడు, ఎంత దూరమైనా వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు? దేవుడు స్వస్థతనిచ్చాడు, ఆరోగ్యాన్ని ఆయనకి ఇచ్చాడు. కాబట్టి ఈ రోజున ప్రార్థన చేయండి ఎవరి నిమిత్తమైన. నేను లక్ష్మణుడు గారి ఇష్టంలో బాధపడేవాడిని అనమాట. ప్రతి ఆదివారం ప్రభు బల తీసుకోవాలరా నాయన అంటే ప్రసాద్ గారు తనేవాడంట, మీరు ప్రతి వారం ఇచ్చేస్తున్నారేంటి, నెలకు ఒకసారి ఇవ్వాలనేవాడంట. అసలు నువ్వు యేసు ప్రభుని అప్పుడు ఎలాగ అంగీకరించావని అడిగితే కోప్పడేవాడంట. కానీ ప్రభు గాయం పెట్టింది ఆయనే, స్వస్థపరిచింది ఆయనే. ఇప్పుడు ప్రతి ఆదివారం ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నాడు, చక్కగా మంచి ఆరోగ్యంగా జీవిస్తున్నాడు. ఈరోజున మనందరం కూడా ఏం చెప్తున్నాడు అంటే దేవుని వాక్యం, స్వస్థత మీకు అవసరమే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. అయితే మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వినాలని చెప్పాడు. శ్రద్ధగా వినాలా లేదా? శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఆయన మాట చేత మనల్ని ఏం చేస్తాడు? ఆయన బాగు చేస్తాడు. ఇప్పుడు ఒక మాట ఎమ్మెల్యే గారు కానీ సీఎం గారు కానీ, అమ్మ చెల్లెమ్మ వింటున్నారా? ఏం పేరు మీ పేరు? మర్చిపోయి ఏం పేరమ్మా? దుర్గా. వింటున్నారమ్మ? ఇప్పుడు మాట సీఎం గారు అయినా లేకపోతే ఎమ్మెల్యే గారు అయినా కొన్ని పనులకి వెళ్ళవలసిన పని ఏం లేదు. వెళ్ళవలసిన పని ఏమైనా ఉందా? ఒక మాట మాత్రం సెలవిస్తే చాలు. రామచంద్రపురం హాస్పిటల్లో పలానా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని పట్టించుకోమని చెప్తే చాలు. సీఎం గారు ఉన్నారు అనుకోండి, కాకినాడ హాస్పిటల్లో పలానా వారు వస్తున్నారు, వారిని పట్టించుకోమంటే చాలు. మాట మాత్రం సెలవిస్తే జరుగుతాయి. ఇప్పుడు దేవుడి మాట మాత్రం సెలవిస్తే జరగవా? జరుగుతాయి. అందుకనే మనం అందరం కూడా ఎవరి మాటలు ఎందుకు లక్ష్యం ఉంచాలంటే దేవుని మాటలు ఎందుకు లక్ష్యం ఉంచాలి. ఒకసారి చివరిగా నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యాలు అందరు తీయండి. అపోస్తుల కార్యాలు ప్రతి ఒక్కరు తీయండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం. ఈ వచనాన్ని చూపించి నేను ముగిస్తాను, అందరూ శ్రద్ధగానండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 5వ వచనం కానీ చదవండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూసినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయు గలవారు, కుంటివారు అనేకులకు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషం కలిగిందంట. వినండి జాగ్రత్తగా అమ్మ, అందరు వినండి జాగ్రత్తగా, నేను ముగిస్తున్నాను. ఇక్కడ ఫిలిప్పు గారు యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్తుంటే యేసుక్రీస్తు ప్రభు మాటలు యందు వారు ఏముంచారంట? లక్ష్యం ఉంచారంట. అందుకని ఈరోజు మనం ఎవరి మాటలు యందు లక్ష్యం ఉంచాలి చెప్పండి? యేసు ప్రభు మాటలు యందు లక్ష్యం ఉంచాలి. అందుకని నేను ఏమన్నాడు? వినుట వలన మీకు ఏం కలుగుద్ది? విశ్వాసం కలుగుద్ది అని చెప్పాడు. అది ఎవరి గురించి వినాలి? క్రీస్తుని గురించి వినాలని చెప్పాడు. నేను ఏం కోరుకుంటున్నానంటే ఈ కూడిక ద్వారా మేము మనందరూ దేవుని మాటలు వినాలి. ఏరం మొదన శ్రీనన్నయ్య యేసుక్రీస్తు ప్రభు మాటలు యందు ఏముంచాలి? లక్ష్యం ఉంచాలి. ఆయన మాటలు యందు మనం లక్ష్యం ఉంచినప్పుడు మనకి ఏం కలుగుద్ది? విశ్వాసం కలుగుద్ది. ఆ విశ్వాసం మన జీవితాలు ఏం చేస్తుంది? గొప్ప కార్యాలు చేస్తుంది. అర్థమవుతుందండి? గొప్ప కార్యాలు చేస్తుంది. అందుకని ఇక్కడ ఏమన్నాడు? అతడు చెప్పిన మాటలు యందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచారంట. లక్ష్యం ఉంచితే ఏం జరిగింది? అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాయంట. పక్షవాయు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందారంట. అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగిందంట. ఈ యొక్క వర్తమానం ద్వారా నేను ఏం చెప్తున్నానంటే ఈ యొక్క కూడిక ద్వారా, ఈ యొక్క సందేశం ద్వారా ఈ కుటుంబానికి గొప్ప స్వస్థత, గొప్ప సంతోషం కలుగును గాక. ఏం కలగాలి చెప్పండి? స్వస్థత కలగాలి, సంతోషం కలగాలి. దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను ఏమంటే ఫిలిప్పు యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్తుంటే సమరయులు ఆ మాటలు యందు వారు ఏముంచారంట? లక్ష్యం ఉంచారంట. లక్ష్యం ఉంచిన తర్వాత మేలు జరిగిందా? లక్ష్యం ఉంచక ముందు మేలు జరిగింది చెప్పండి? దేవుని మాటలు యందు వారు లక్ష్యం ఉంచారు. అప్పుడు ఆ పట్టణంలో పట్టిన అపవిత్రాత్మల దయ్యాలన్నీ వదిలిపోయాయన్నమాట. వారికి ఉన్న అనారోగ్యాలన్నీ కూడా విడిచిపోయాయి. అప్పుడు ఆ పట్టణంలో ఏం కలిగింది?
సంతోషం కలిగింది. కాబట్టి ఈ రోజున ఆ సంతోషము ఈ కుటుంబానికి కలుగును గాక, చేరువచ్చిన ప్రజలందరికీ కలుగును గాక. ఈ రోజున ఈ కుటుంబంలో చాలామంది దేవుని మాటలు ప్రేమించేవారు ఉన్నారు. లోవకుమారి గారు కానీ, భూమ పెద్దమ్మ కానీ, కొండమ్మ గారు కానీ, ప్రశాంతి కూడా చాలా శ్రద్ధగా వాక్యం ఉంటుంది అనమాట. చాలా శ్రద్ధగా వాక్యం ఉంటుంది. ప్రభు మనమందరం కూడా ఆయన మాటలు శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఆయన మాటల్లో ఏముంది? జీవం ఉంది. ఆయన మాటల్లో స్వస్థత ఉంది. అందుకని ఆయన మాటలు ఏందో మనం ఏముంచాలి? లక్ష్యం ఉంచాలి. లక్ష్యం ఉంచితే ప్రభు సమస్తాన్ని మనకే జరిగిస్తాడు. ఒక మాట చెప్తాను, ఇప్పుడు మీ మధ్యలోనే ఉన్నాను నేను చిన్నప్పటి నుంచి మీ అందరికీ తెలుసు కదా, తెలుసు. మనం ఈ రోజున ఈ జ్ఞానం మనకు ఎలాగొచ్చింది చెప్పండి? దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచితేనే వచ్చింది. అందుకని ఆయన ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును మీరు అభివృద్ధి చెందమని చెప్పాడు. కాబట్టి ఈ వర్తమానం ద్వారా ఈ కుటుంబస్తులు ఏముంచాలంటే దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచాలి. ఒక మాట చెప్తాను, చివరికి ముగిస్తాను. ఈరోజు దేవుని మాటలు యందు మనం లక్ష్యం ఉంచితే విశ్వాసంలో బలపడతాం, కృపలో బలపడతాం, ప్రార్థన జీవితంలో బలపడతాం. మనం చింత లేకుండా జీవిస్తాం, భయాలు లేకుండా జీవిస్తాం. ఇప్పుడు మన మనుషులు కాదు చెప్పండి, నేను మనిషినే. ఇప్పుడు నాకు ఏదైనా భయం కలగదా? కలుగుద్ది. కానీ దేవుని వాక్యాన్ని బట్టి ఏం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది. నాకు చింత రాదా? ఇప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి, వ్యాపారాలు విడిచిపెట్టి దేవుని పని, మనకున్న ఇబ్బందులు కూడా చేస్తున్నామంటే ఈరోజు నాకు భయం ఉండదా? పిల్లల కోసం, భక్తి కోసం భయం ఉండదా? ఉంటుంది. కానీ దేవుని మాటలు మనల్ని ఏం చేస్తున్నాయి? ధైర్యపరుస్తున్నాయి, బలపరుస్తున్నాయి. కాబట్టి ఈరోజు నేను ఏం చెప్తానంటే, మనం దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచితే భయాలు మన నుండి వీడిపోతాయి, చింతలు మన నుండి వీడిపోతాయి. దేవుని మాటలు యందు మనం లక్ష్యం ఉంచితే మనం పాపం చేయకుండా జీవిస్తాం. దేవుని మాటలు క్రమక్రమంగా మనం ఏం చేస్తాయి? మారుస్తాయి. నేను ప్రారంభంలో దేవుని మాటలు విన్నప్పుడు నేను గమనించేవాను అనమాట. నాకు ఏ సంగతులు తెలియనప్పుడు దేవుని మాటలు కొత్తగా వింటున్నప్పుడు నాకు దేవుని మాటలు వినలేనంత రోజులు కూడా ఎలా ఉండేదంటే నా హృదయం రాయిలా ఉండేది. ఎలా ఉండేది? రాయిలా ఉండేది. ఎప్పుడైతే దేవుని మాటలు వినడం నేను మొదలు పెట్టానో అది మెత్తగా అయిపోవడం నేను గమనించాను అనమాట. కాబట్టి ఈ రోజున స్వస్థతకైనా, అప్పులకైనా, ప్రతి సమస్యకైనా, మనం రక్షణ పొందాలన్నా ప్రతిది కూడా దేవుని మాటలు యందు మనం ఏముంచాలి? లక్ష్యం ఉంచాలి. కాబట్టి మనం అందరం కూడా దేవుని మాటలు యందు మనం లక్ష్యం ఉంచుదాం. మనం మరింతగా ముందుకు సాగిపోదాం. అలాగే దేవుడు ప్రశాంతి జీవితంలో దేవుడు ఎంతగానో కార్యం చేశాడు. ప్రభు ఎంతగానో కుమారుణ్ణి ఇచ్చాడు అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుడు చేసిన కార్యానికి మనం ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉంటే మనం ఇంకా దేవుడు మేలులు ఇంకా చేస్తాడు. ఈరోజున మనుషులు చేసిన కార్యమైనా, దేవుడు చేసిన కార్యమైనా, ఇప్పుడు మనుషులు ఏదైనా మనకి ఏదైనా చేస్తే ఏం చెప్తాం చెప్పండి? థ్యాంక్స్ చెప్తాం. దేవుడు చేసిన కార్యానికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక మాట ఏమంటానంటే, నేను దేవుడు ఇంకోటి ఏదో చేయాలనేది కాదు, ఆల్రెడీ చేసిన దాంట్లోనే మనం కృతజ్ఞత కలిగి ఉంటే ఇంకా మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ఈ వర్తమానాన్ని ప్రతి ఒక్కరు మీ హృదయంలో భద్రపరచుకోండి. అలాగే ప్రశాంతి నిమిత్తం, దేవుడు వారికి ఇచ్చిన కుమారుడి నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. అలాగే శ్రీని గారి నిమిత్తం, వదిన గారి నిమిత్తం, ఈరమ్మ గారి, వదినమ్మ గారి నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుండి కూడా ఈ రోజు నుంచి వారికి విడుదల కలగాలని మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా ప్రార్థనలు ఏకీభించండి. ప్రార్థనలు ఏకీభించండి. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ప్రభువా నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా క్రియలను బట్టి, మా మంచితనాన్ని బట్టి మేము నీతిమంతులం కాలేమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన కుమారుణ్ణే ఈ లోకానికి పంపించి మా కొరకు బలిగా ఇచ్చారు. ఆయనతో పాటు మీకు సమస్తాన్ని ఇస్తానని చెప్పారు. ఆ సమస్తం అన్న దాటిలో ఆరోగ్యం ఉంది, స్వస్థత ఉంది, ఐశ్వర్యం ఉంది, సమస్తం ఉంది ప్రభువా. ఆ సమస్తాన్ని నాయన ఈ కుటుంబానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు దేవుని మాటలు మరింతగా ప్రేమిస్తూ నీ మాటలు యందు లక్ష్యం ఉంచడానికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా ప్రశాంతి గారి జీవితంలో ప్రభువా గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానం అని మీరు వాక్యం సెలవిస్తుంది.
మీరు ఇచ్చిన బహుమానాన్ని మీరు భద్రపరిచారు. చక్కటి కుమారుణ్ణి ప్రశాంత్ గారికి మీరు దయచేసినందుకు స్తుతిస్తున్నాం ప్రభువా. అలాగే శ్రీని గారిని, ప్రభా ఈరమ్మ గారిని, ఇరువురిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ప్రభువా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, స్వస్థతను మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ కూడా ప్రార్థించండి అమ్మా. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ కుటుంబంలో దురాత్మ శక్తులు, చీకటి శక్తులు ఉంటే ప్రభా వాటిని మీరు బంధించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రభా ఈ కుటుంబం చుట్టూ నీ కంచెను ఏర్పరచండి ప్రభువా. నీ కనికరము, నీ దయ, నీ ప్రేమ ఈ కుటుంబానికి ఉంచండి ప్రభువా. ఈ కుటుంబంలో తండ్రి ఆశ్చర్య కార్యాలు ఈ దినం మొదలుకొని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా ప్రభువా, శ్రీని గారిని, ఈరమ్మ గారిని, అలాగే వంశీని, అలాగే ప్రశాంత్కి ఇచ్చిన బిడ్డను, అలాగే భూమి పెద్దమ్మ గారిని, అలాగే ప్రభువా వారి కుటుంబాన్ని సమస్తాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా ఈ కూడిక ద్వారా తండ్రి ఇక నుంచి వారికి మేలే కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేయమని ప్రభా ఈ కుటుంబాన్ని ప్రేమించి ఈ స్థలానికి చేరువచ్చిన నీ ప్రియ పిల్లలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని ప్రభా మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకునిస్తున్నాము తండ్రి. ఆమెన్. మంచిదండి. ఈ సమయంలో పలహారాలు ఏమైనా ఉంటే ఇక్కడ తీసుకొచ్చండి, ఇలాగా ప్రార్థన చేద్దాం. పిచ్చి గారు ఉంటే పలహారాలు సిద్ధపడడానికి సిద్ధపడండి.